أمن هذا الذي يرزقكم إن أمسك رزقه بل لجوا في عتو ونفور. ఒకవేళ ఆయన గనుక తన ఉపాధిని నిలిపివేస్తే మరి మీకు ఉపాధిని ఇచ్చేవాడెవడో చెప్పండి? ఎవరూ లేరు. కానీ వీరు, ఈ అవిశ్వాసులు మాత్రం తమ తల బిరుసుతనంపై, పలాయనంపై పాతుకుపోయారు. ఈ ఆయతు అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని బలపరుస్తుంది. ఇవ్వడం, ఆపడం, సృష్టించడం, పోషించడం, సహాయం చేయడం, ఇవన్నీ అల్లాహ్ ఒక్కడే చేస్తాడు. కానీ మనం ఎవరిపై ఎక్కువ నమ్మకం పెడుతున్నాం? జాబ్ పైన, డబ్బు పైన, మనుషుల పైన. నువ్వు ఎంత ప్రయత్నించినా అల్లాహ్ ఇవ్వకపోతే రాదు. అల్లాహ్ ఇవ్వదలుచుకుంటే ఎవ్వరు కూడా ఆపలేరు. కాబట్టి మన హృదయం ఎల్లప్పుడూ అల్లాహ్ మీదే ఆధారపడాలి, అల్లాహ్ పైనే నమ్మకం పెట్టాలి. అయినప్పటికీ మనుషులు అహంకారంతో ఉంటారు, తమ తప్పు మార్గంలోనే కొనసాగుతారు. నిజం విన్నా కూడా దూరంగా పారిపోతారు. మన ఆహారం, ధనం, జీవనం అన్నీ అల్లాహ్ ప్రసాదించే ఉపాధి మీదనే ఆధారపడి ఉన్నాయి. ఆయన ఒకే ఒక్క క్షణం అన్ని ఆపివేస్తే మనం ఏమవుతాం? కానీ అవిశ్వాసులు గర్వంతో, అవిధేయతతో సత్యం నుండి దూరంగా ఉన్నారు. వారు సత్యాన్ని వినడాన్ని, అనుసరించడానికి నిరాకరిస్తున్నారు. ఇది వారి పెద్ద అపరాధం. యా అల్లాహ్, మా పాపాలను క్షమించు, మా హృదయాలను నీ మీదే ఆధారపడేలా చేయి. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.